జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తెలంగాణ ఫస్ట్ నారాయణదే. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే బ్లాగర్ రాము గారు. ఎందుకంటే ఆయన తమిళనాడులో ఎలక్షన్ జరుగుతున్నటువంటి టైంలోనంటే ఏప్రిల్ 23నే తన బ్లాగ్లో ఖచ్చితంగా విజయ్ గెలుస్తాడు, టీవీకే పార్టీయే విజయం సాధిస్తుంది అని చెప్పి ఆయన రాశారు. అది ఆయన ఎలా ప్రిడిక్ట్ చేయగలిగారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రాము గారు. నమస్తే. నమస్తే అండి. ఎలక్షన్ జరుగుతున్న టైంలోనే ఎలా రాయగలిగారండి? అంటే అయిపోయిన తర్వాత అన్నా అయితే ఓకే, కానీ ఈవినింగ్ వరకు ఆ పోల్ పర్సంటేజ్ చూసుకొని కొంతమంది ఇస్తూ ఉంటారు. మీరు జరుగుతూ ఉండగానే రాసేశారు. ఎలా సాధ్యమైంది? మీరు ఇంతకు ముందు కూడా కొన్ని విషయాల్లో మీరు ఏది చెప్తే అదే జరిగిందని విన్నాను. ఇది ఎలా ప్రిడిక్ట్ చేయగలిగారు దీన్ని? అంటే యాక్చువల్లీ నేను ఒక 25 ఇయర్స్ నుంచి ఎలక్షన్ కవరేజ్ లో ఉన్నానండి. కవరేజ్ చేసినప్పుడు ఎప్పుడు నేను మిస్ కాలేదు. దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ ప్రజల నాడిని సెన్స్ చేసే వాళ్ళని ఎవరుంటారు, అలాంటి వాళ్ళు ఇంపార్షియల్ గా చెప్పేవాళ్ళు ఎవరుంటారు అనేది నాకు ఐడియా ఉంటుంది. నేను కూడా కొన్నిసార్లు విజిట్ చేస్తాను. అయితే ఈ తమిళనాడులో నేనే విజిట్ చేయలేదు, కానీ ప్రతి వీడియో, ప్రతి పొలిటికల్ స్టేట్మెంట్, ప్రతి డెవలప్మెంట్ కీన్ గా అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసినప్పుడు నా గ్రౌండ్ స్టాఫ్ ఆ రోజు చెప్పిన మాట జరుగుతూ వాళ్ళు చెప్పారు, విజయ్ది ఇది మీ ఎన్టీఆర్ ప్రపంచం లాగా ఉండేది అని. నేను ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లో చదువుకున్నాను. అక్కడ పొలిటికల్ రిపోర్టింగ్ లో టాపర్ నేను. సో నాకు బాగా అక్కడ టీం ఉంది. సో వాళ్ళతో మాట్లాడా. ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కొంతమందితో మాట్లాడించారు నన్ను. మాట్లాడించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మామూలు ప్రపంచం లేదు, ఇది ఎన్టీ రామారావు గారి ప్రవచనం లాగా ఉందని నాకు అర్థమైంది. దానికి సంబంధించి ఇమీడియట్ గా నేను బ్లాగ్ లో రాశాను. నా ఫేస్బుక్ లో కూడా రాస్తే చాలా మంది నమ్మలేదు, తిట్టారు కొంతమంది. నువ్వు ఎంత డబ్బులు తీసుకున్నావు అని కొంతమంది, ఇదేం పోయే కాలం అని కొంతమంది, ఏదో చాలా మంది అన్నారు. అందరికీ ఒకటే చెప్పా, వెయిట్ అండ్ వాచ్ అని. దానికి వీళ్ళందరూ ఇట్లా చెప్పిన తర్వాత ఇమీడియట్ గా సాయంత్రం ఒక 15 కారణాలు విజయ్ ఎందుకు గెలవబోతున్నాడు అనడానికి 15 కారణాలు కూడా పోస్ట్ చేశానండి నేను. చెప్పండి. ఆ 15 కారణాల వల్లనే విజయ్ గెలవబోతున్నాడు. అవి ఏంటో, అవి నేను రాసినవి ఏంటో కూడా మీకు చెప్పండి. 1 by 1 చెప్తానండి, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విజయ్ అనుకూల అంశాలని నేను రాసిన దాంట్లో ఫస్ట్ డిఎంకే వ్యతిరేక ఓట్లు. డిఎంకే కరుణానిధి తర్వాత స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్, వీళ్ళంతా ఒక కుటుంబ పాలన లాగా వస్తూ ఉంది. మహిళలకు సంబంధించి అక్కడ పరిస్థితులు బాగలేవని నాకు ఒక ఐడియా ఉంది. సో డిఎంకే పట్ల వ్యతిరేకత ఉందని నేను సెన్స్ చేశాను. అది రెండోది ఏంటంటే కాంగ్రెస్ నేతల నాన్ సీరియస్ ప్రచారం. ఇప్పుడు ఇంత పెద్ద ఇంపార్టెంట్ సార్వత్రిక ఎన్నికలు జరుగుతుంటే రాహుల్ గాంధీ గారు సీరియస్ గా తీసుకొని తమిళనాడులో, అంత ఇంపార్టెంట్ అయిన తమిళనాడులో ప్రచారం చేయలేదు సరిగా. అది ఒక ముక్తసరిగా వెళ్ళి వచ్చారు. అది చాలా ఇంపాక్ట్ చూపించింది. స్టాలిన్ వాళ్ళు వద్దన్నారని ఒకసారి, మీరు వద్దులేండి మేము చూసుకుంటామని అన్నారని ఒకటి. రెండోది ఆయన అలిగడ్ అని ఏవో వార్తలు వచ్చాయి. మూడోది జయలలిత అనంతరం అన్నా డిఎంకేలో లుకలుకలు ఉన్నాయి. ఆ లీడర్షిప్ బేస్ షిఫ్ట్ అయ్యింది. అది మూడోది. నాలుగోది బీజేపీని ఇంకా హిందీ అనుకూల ఉత్తరాది పార్టీగానే చూస్తున్నారు జనం అక్కడ. మన తమిళనాడు ప్రజలు ఇక్కడ కూడా అది ఉత్తరాది పార్టీ అనే భావన మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకన్నా తమిళనాడు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అది హిందీ పార్టీ, హిందీ ఇంపోజ్ చేసే పార్టీ అనే ఫీలింగ్ ఉంది. 5 చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నేను చాలా బెట్ చేసా ఇది జరుగుతుందని. ఏంటంటే యువకులు, మహిళల్లో విజయ్ పట్ల ఉన్న క్రేజ్, ముఖ్యంగా యంగ్స్టర్స్ 42% యంగ్స్టర్స్ వాళ్ళ ఇళ్లకు ఫోన్ చేసి, ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఇట్టి పరిస్థితుల్లో ఓటేయాలని గట్టిగా చెబుతున్నారు. మూవీస్ లో ఉన్న దాని వల్ల అతనికి అంత క్రేజ్ ఉందా, లేకపోతే కొత్త పార్టీ పెట్టి కొత్తగా నాయకుడుగా వస్తున్నందుకు ఆ క్రేజా? అది ఇంకొక పాయింట్ లో తెలుస్తుందండి. మీరు అన్నదానికి ఇంకో దాంట్లో అది కూడా ఉంది, ఆ యాంగిల్. సో యూత్, ఉమెన్, అది ఉమెన్ అయితే మూవీ వల్ల ఇంపాక్ట్ అయిన వాళ్ళే ఉన్నారు. ఆరోది ఇప్పటిదాకా డిఎంకే వైపు ఉన్న దళిత క్రిస్టియన్లు, ముస్లింల ఓట్లలో షిఫ్ట్ అయిందండి, చాలా షిఫ్ట్ అయింది. అప్పటిదాకా వాళ్ళకి ఏకైక ప్రతినిధి స్టాలిన్, కానీ ఈయన జోసెఫ్ విజయ్, ఈయన కూడా క్రిస్టియన్, మన బిడ్డ వస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ వాళ్ళకు ఉంది. ఇంకొకటి, రాష్ట్రంలో డిఎంకే, కేంద్రంలో బీజేపీ విజయ్ మీద కక్షపూరిత రాజకీయాలు చేశారు కొద్దిగా. ఈయన సినిమా ఒకటి ఆడకుండా చేయటం ఒకటి, ఆయన మీద వ్యతిరేక ప్రచారం చేయటం ఒకటి, ఆయన పర్సనల్ ఇష్యూ మీద ప్రాపగండ చేయటం ఒకటి, అది ఎక్కువ చేశారు. ఇంకొకటి, కూటముల కన్నా వ్యక్తి ఆధార ప్రాంతీయ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలి అని చాలా మంది అనుకుంటున్నారు. ఎప్పుడు చూసినా డిఎంకే ఈ ఫ్లోని మనం బ్రేక్ చేయాలి. ఎందుకంటేనండి ఇక్కడ ఒకటి ఉంది,
విజయ్ చేసిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ మన బీఆర్ఎస్ టీఆర్ఎస్ తో పోల్చుకొని కూడా చెప్పొచ్చు. ఉమ్, మన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారిన తర్వాత చెడ్డ రోజులు వచ్చినాయి. ఉమ్, ఎందుకంటే తెలంగాణ అనే పదం ఉంది. అట్లనే అక్కడ కూడా తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ అనే పదంతో నడిపారు ఇన్ని రోజులు రాజకీయాలు వాళ్ళు. ఉమ్, ద్రవిడ మున్నేట్ర కడజం అది డిఎంకే, అన్నా డిఎంకేలో కూడా ద్రవిడ ఉంటుంది. ఫస్ట్ సారి విజయ్ దాన్ని బ్రేక్ చేసి తమిళాన్ని తీసుకుని పెట్టుకున్నాడు ఆయన. అవును. ఓకే, ద్రవిడ పాలిటిక్స్, ద్రవిడ ఇజం అదంతా ఓకే, కానీ మన తమిళనాడు కల్చరు, మన తమిళ ప్రభావం వాటి గురించి స్ట్రెస్ చేయాలంటే తమిళ అనే పదం ఉండాలని వచ్చిన ఒక 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 మంచి ప్రయోగం చేసుకున్నాడు ఆ పార్టీలో. దాన్ని సో కూడా కాబట్టి కొంతమంది టీవీకి అని కూడా త్రిషా విజయ్ అంటున్నారండి. అవునండి, ఇది ప్రాంతీయ పార్టీ సరే, ఈ ఒక 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 థర్డ్ ఫోర్స్ కి ఇద్దాము అని అనుకున్నారు అనమాట. ఇంకో చాలా ఇంపార్టెంట్ది 9వది ఏంటంటే, ఏమండి మిగతా పొలిటీషియన్స్ వాళ్ళందరికన్నా కూడా కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు విజయ్ ఒక సినిమాకి 250 కోట్లు 300 కోట్లు తీసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు 51 సంవత్సరాల వయసులో ఉమ్, తను బ్రేక్ చేసి పాలిటిక్స్ లోకి వచ్చాడండి. అది చాలా మందికి త్యాగం చేసి వచ్చాడనండి. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్టీ రామారావు గారు 1982లో వచ్చినప్పుడు ఆయన ఒక పీక్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వచ్చారు. అట్లనే మొన్న కమల్ హాసన్ గారు కూడా ఒక టాప్ పీక్ అయిపోయిన తర్వాత మొన్న కమల్ హాసన్ గారు పార్టీ పెట్టుకున్నారు. ఉమ్, కానీ దీనికి భిన్నంగా ఈయన 2009 నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. మధ్యలో తన కోట్ల మంది అభిమానుల సంఘాలన్నింటినీ కలిపి ఒక యూనిట్ గా ఏర్పాటు చేసి వాళ్ళతో కలవటం, గ్రౌండ్ వర్క్ చాలా చేస్తున్నాడు ఆయన. ఉమ్, సో 51 ఏళ్ల వయసు ఉన్న అతనికి మనము ఒక అవకాశం ఇవ్వాలని జనం అనుకున్నారు. ఉమ్, 10వది ఇంకొకటి నేను ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అయింది ఏంటంటే, మనం కమల్ హాసన్ పార్టీ పెట్టాడు, చాలా ఉత్సాహంగా వచ్చాడు, విజయ్ గారు వచ్చినంత ఉత్సాహంగానే వచ్చాడు. అయితే పార్టీ బేస్ సరిగ్గా లేదనుకోండి ఆయనకి. ఉమ్, మనం కమల్ హాసన్ తిరస్కరించాం. తిరస్కరించిన తర్వాత ఏమైంది, కమల్ హాసన్ వెళ్ళిపోయాడు. అసలు కమల్ హాసన్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఒక డిఎంకే తరఫున పోటీ చేశాడు. అంటే మనం నిజంగా ఎంతో ప్రజాభిమానం ఉన్న పోల్స్టర్స్ ని, అంటే హీరోల్ని మనం వదులుకుంటే కష్టమేమో అనిపించింది. ఇంకొకటి టీవీకే ఎజెండా ఒకటి. 12వది ఏంటంటే విజయ్ డైనమిజం అండి. టీవీకే మేనిఫెస్టో కూడా యువకులని, మహిళలని, విద్య, వైద్యం, ఆరోగ్యము, అన్ఎంప్లాయ్మెంట్, వ్యవసాయం ఇవన్నీ కవర్ చేసేది. ఈ 12 కారణాల వల్ల ఖచ్చితంగా విజయ్ రాబోతున్నాడు అని నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత, అంటే 12వ తారీఖు పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత, అప్పుడు ఫస్ట్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడే ప్రభంజనం అని రాశా. ఉమ్, లాస్ట్ కి మాత్రం ఇగో ఈ 15 కారణాల వల్ల విజయ్ గెలవబోతున్నాడు అని నేను పల్ల గుద్ది చెప్పానండి. ఓకే. అదే జరిగింది. అదే జరిగింది ఇప్పుడు. రైట్. ఇప్పుడు మరి పూర్తి స్థాయిలో మెజారిటీ వస్తుందా ఏమనుకుంటున్నారు? ఇంకా ఇప్పుడు నడుస్తా ఉంది కదా, కొంచెం ఏదో తగ్గుతుంది అని అంటున్నారు. కొద్దిగా తగ్గుతుంది. ఏమంటే ఇప్పుడు తమిళనాడులో 100 దాటిన తర్వాత తనతో వచ్చి చేరే వాళ్ళకి ఒక కొదవ లేదని నేను అనుకుంటున్నా. అసలు నిజానికి నేను దాంట్లో ఒక మాట కూడా రాశా. ఏంటంటే అన్నా డిఎంకే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా విజయ్ కోసం ట్రై చేశారు. బీజేపీ నాయకత్వమే ట్రై చేసింది విజయ్తో వెళ్ళాలని. కానీ విజయ్ ప్రాపర్ ప్లానింగ్ పెట్టుకుని మనము ఎవరితో వెళ్ళొద్దు, ఒక్కళ్ళం ఒంటరిగా వెళ్దామని అనుకుని వెళ్ళాడు. సో ఇప్పుడు అన్నా డిఎంకే వాళ్ళు ఇప్పుడు బీజేపీతో కలిసి తను పోవటం కరెక్ట్ కాదు. అన్నా డిఎంకేలో ఒక గ్రూప్ కానీ, లేకపోతే డిఎంకే వాళ్ళు వచ్చి చేరేవాళ్ళు ఒక 10 మంది అవసరం అవుతారు అనుకుంటున్నా నేను. 10-12 మంది రావడం పెద్ద కష్టం కాకపోవచ్చు అనుకుంటున్నా. అయితే డిఎంకే అధికారంలో రాకుండా చేయడం కోసం అనేది అన్నా డిఎంకేలో కొంతమంది ఈయంతో చేరతారని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు త్రిషాకు కూడా ఏదో పదవి ఇస్తారు, ఆయన 2 చోట్ల గెలుస్తున్నారు కదా. ఇప్పుడు ఆ గెలిచే దాంట్లో ఒకదానికి రాజీనామా చేయాలి, అక్కడి నుంచి ఆమెను పోటీ చేపిస్తారని, లేదు అంటే రాజ్యసభకు పంపిస్తారని. ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడేది ఈజీగా మాట్లాడగలుగుతారు కాబట్టి, ఆ రకంగా కూడా కమ్యూనికేషన్ కోసం అవసరం ఉంటుందని చెప్పి కొంతమంది మాట్లాడారు. మీరేమంటారు? వాళ్ళిద్దరి చాలా చోట్ల కలుస్తున్నారు. ఇప్పుడు కూడా ఆవిడ డైరెక్ట్గా శ్రీవారి దర్శనం తర్వాత, తిరుపతి శ్రీవారి దర్శనం తర్వాత ఆమె డైరెక్ట్గా విజయ్ గారి ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి. ఏమండి ఇప్పుడు తమిళనాడులో కానీ ఆంధ్రలో కానీ ఈ పొలిటీషియన్స్ ఏదో వేరే సంబంధాలు పెట్టుకోవటం, లేకపోతే వాళ్ళ వెడ్డింగ్ అదే మ్యారిటల్ లైఫ్స్ లో డిస్టర్బెన్సెస్ ఉండడం, అదొక పెద్ద ఇష్యూకి చూడలేదండి. ఇప్పుడు నేను మా సర్వేలో భాగంగా నేను బ్లూటిక్ కమ్యూనికేషన్స్ అనే ఆర్గనైజేషన్స్ కి సీఈఓ ఉన్నా. దాంట్లో భాగంగా మేము కొంతమందిని అడిగాం, ఈ పర్సనల్ విషయం ఏమైనా ఇంపాక్ట్ చూస్తుందా అని. అది ఆయన పర్సనల్ విషయం అనుకునే స్థాయిలో మన హీరోలు హీరోయిన్లు ఇదివరకు బిహేవ్ చేస్తున్నారు ఆల్రెడీ. త్రిష అనే ఆమె ఒక పెద్ద ఇష్యూగా లేదు. ఇప్పుడు ఆమె యాక్చువల్లీ ఆయనకి చాలా డెంట్ పడాలి, కానీ అదేం పడాలి, అదొక ఇష్యూగా కూడా జరగలేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఒక చాలా మంది త్రిషని తమిళనాడు పాలిటిక్స్ లో జయలలితలో కూడా చూస్తున్నట్టుగా కనిపించింది. అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు. త్రిష విషయంలో అది పర్సనల్ ఇష్యూగా నేను చూసి వదిలేస్తున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.
వెల్కమ్ వెల్కమ్